జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 234 బలరాముడు ఆదిశేషునిలో అంతర్లీనమగుట. శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారాన్ని ముగించుకొని తన నిజస్థానమైనటువంటి వైకుంఠానికి వెళ్ళుట చూద్దాం. మహాభారతాన్ని వింటున్నటువంటి జనమేజయ మహారాజు మహాభారతాన్ని చెబుతున్నటువంటి వైశంపాయనుల వారితో అడుగుతున్నాడు. మహాత్మా, అలా యాదవులంతా వారిలో వారి కలహించుకొని కొట్టుకొని చనిపోయారు కదా, మరి ఆ తరువాత బలరామస్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేశారు చెప్ప ప్రార్థన అడిగాడు. రాజన్, ఆ విషయాన్ని చెప్తున్నాను వినండి. అక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి ఇంటికి వస్తూ అన్న తావలో కనిపిస్తే చెట్టు కింద ఉండి అన్నతో, అన్నా, నేను ఈ అంతఃపుర కాంతలందరినీ కూడా తీసుకొని ద్వారక వెళ్తున్నాను, అక్కడ వారిని దించి మరలా వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళి అంతఃపుర కాంతలందరినీ కూడా అంతఃపురంలో దించివేసి ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ తన తండ్రి మందిరానికి వెళ్ళాడు. తన తండ్రి వాసుదేవుల వారిని కాళ్ళకు దండం పెట్టి, తండ్రి, నేను నేటికి 36 సంవత్సరముల క్రితము మహాకురుక్షేత్ర సంగ్రామాన్ని చూశాను. పాపులు ఆనాడు భూమికి భారంగా ఉండటం వల్ల వారు ఆ కురుక్షేత్ర రణరంగంలో చనిపోవడం కూడా చూశాను. మరలా నేడు నేను సముద్రం తీరంలో మన కురువంశంలోని అందరూ కూడా వారిలో వారు కలహించుకొని కొట్టుకొని చనిపోయారు, ఎవరూ మిగలలేదు. నేను నీకు నమస్కరించి అడుగుతున్నాను అనుమతి. అన్న బలరాముల వారు ఇప్పటికే అరణ్యాలకు వెళ్ళిపోయారు. నేను కూడా మీ అనుమతి తీసుకొని అరణ్యాలకు తపస్సుకు వెళ్ళిపోతాను. నేను ఇప్పటికే కబురంపించాను అర్జునుడికి, అతడు నేడో రేపో వస్తాడు అని చెప్పి అనుమతి తీసుకున్నాడు తండ్రి వద్ద శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగానే వినటువంటి వసుదేవుల వారు ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయినాడు. అక్కడ ఉన్న అంతఃపుర కాంతలు వృద్ధ కాంతలంతా కూడా ఏడుస్తూ ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడ నుంచి వచ్చేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన అన్న బలరాముడిని కలిసి, అన్నా, నేను తండ్రి గారిని కలిశాను, తండ్రి గారి అనుమతి తీసుకున్నాను, అరణ్యాలకు నేను తపస్సుకై వెళ్తున్నాను అని చెప్పారు. అలా చెప్పగానే ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఆ బలరామస్వామి ఒక్కసారిగా పెను నాగరాజుగా మారిపోయాడు. 1000 శిరస్సుల నాగరాజుగా, కొండంత నాగరాజుగా మారి 1000 తలల్లో 1000 మనులు మెరుస్తూ ఉన్నాయి. దివ్యమైనటువంటి ఆ నాగరాజు గౌరవ సూచకంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు వంగి వంగి నమస్కరిస్తున్నట్లు వంగి, తదుపరి ఆ నాగరాజు ఆ సముద్రానికి వెళ్ళి సముద్రంలో చేరిపోయారు. అలా సముద్రానికి చేరుతున్న సమయంలో సముద్రుడు, వరుణుడు అతనికి స్వాగతం పలికారు. అలాగనే అతని కోసం అక్కడ వేచి ఉన్నటువంటి ఆ ఆదిశేషుని యొక్క సోదరులు వాసుకి, ఇంకా కర్కోటకుడు, తక్షకుడు, వరుణుడు, కుముదుడు, దుర్ముఖుడు, పృథుశ్రవుడు, హాదుడు, వక్రదంతుడు, క్రోధుడు, శంకుడు, పుండరీకుడు, వశ్రి, మిశ్రి, అజేయుడు, ధృతరాష్ట్రుడు అనే నాగసర్పములు, నాగరాజ్యములు అన్నీ వచ్చి ఆదిశేషులు రూపంలో కలుస్తున్నటువంటి బలరామస్వామికి, ఆ మహా ఆదిశేష సర్పానికి స్వాగతములు చెప్పి నమస్కారాలతో పూజించారు. అక్కడికి గంగా నది, గోదావరి నది, కృష్ణ, తపతి, నర్మద లాంటి నదులు అన్నీ వచ్చి ఆ అనంతుడిని పూజిస్తూ పొగిడాయి. ఓ 10,000 సంవత్సరముల తపోనిధి శ్రీమన్నారాయణుని శరతల్పమా, మహాత్ముడ, నాగరాజ, ఆదిశేషుడ, విశ్వక్షేమ కారక, వరప్రసాదితుడ నాగరాజ, నీకు స్వాగతం 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 అని పలికాయి.
ఈ దృగ్విషయాన్ని ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చూడగలిగాడు. భవిష్యత్తు తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ జరగవలసినదే జరిగినది అనుకుంటూ ముందుకు సాగాడు. శ్రీకృష్ణ పరమాత్మ అలా అడవిలోకి వెళ్ళి తన 126 సంవత్సరముల పైచిలుకు వయస్సులో, నేడు శాస్త్రవేత్తలు నిర్ణయించినది శ్రీకృష్ణ పరమాత్ముడు 126 సంవత్సరముల 8 నెలలు మాత్రం భూమిపై ఉన్నారు అని చెప్తున్నారు. తన అవతార కార్యకలాపములు, ధర్మ సంస్థాపనలో భాగంగా తాను చేయవలసిన కార్యములన్నీ పూర్తి అయినవి. ధర్మ సంస్థాపనార్థంగా మానవుడిగా పుట్టిన శ్రీమన్నారాయణుడు ప్రకృతి ధర్మం ప్రకారము పుట్టినవాడు గిట్టవలను అనే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అట్టి ఆ నియమం ప్రకారము తనువును ఇక సాలించి అవతార పరిసమాప్తి చేసుకోవాలని అనుకున్నాడు స్వామి. తనకు తన బొటనవేలు ద్వారా ప్రాణత్యాగము జరుగునని ఆనాడు దూర్వాసో మహర్షి అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి శ్రీకృష్ణ పరమాత్మకు. ఆహా, ఏమి శ్రీకృష్ణ అవతారం! స్వర్గములో అంటే వైకుంఠములో, వైకుంఠాన్ని కూడా మహాభారతంలో స్వర్గం అంటారు. వైకుంఠములో శరతల్పం నాగరాజుపై పనిస్తున్న ఆ శ్రీమన్నారాయణుడు మహాతల్లి జగన్మాత శ్రీ మహాలక్ష్మి కాళ్ళు ఒత్తుతుండగా శయనించి శయనములోనే సర్వ విశ్వములను పరిపాలన చేస్తున్న ఆ శ్రీమన్నారాయణుడు నేడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి భూమిపైన కటిక నేలపై పరున్నాడు. అలా పరున్న శ్రీకృష్ణ పరమాత్మ తన బొటన వేలును పైకి ఉంచాడు. అలా బొటన వేలును పైకి ఉంచిన శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రాణములను, మనసు, జ్ఞానేంద్రియాలు అన్నింటినీ కూడా ఆ బొటన వేలులోనికి కేంద్రీకరణం చేశాడు. జనమేజయ మహారాజా వింటున్నారా? ఆ సమయములో ఆ ప్రభువు యొక్క ఆనతి తీసుకొని జరా అనే రాక్షసి, జరా అంటే ముసలితనం అనే ఒక రాక్షసి అక్కడికి వచ్చింది. దీనినే కొంతమంది జరా అనే దేవత అని కూడా అంటారు. ముసలితనానికి ఒక దేవత కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆ జరా దేవత అక్కడికి వచ్చి జింకల వేట కోసం తిరుగుతున్న ఒక వేటగాడిలో ప్రవేశించింది ఆమె. అలా ఆ వేటలను, జింకలను వేటాడుతున్నటువంటి ఆ వేటగాడి మనస్సులో ప్రవేశించిన ఆ జరా అనే దేవత బొటనవేలు పైకి ఉంచి లేడి కొమ్ముల వలె కనిపిస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ బొటనవేలును బాణముతో కొట్టు విధముగా ఆ కిరాతకుడికి మనసులో పుట్టించింది ఆ జరాదేవత. అలా జరాదేవత యొక్క ఆదేశము వల్ల ఆ కిరాతకుడు సూటిగా బాణాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ బొటనవేలు వైపు వేశాడు. ఆ బాణము వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముని బొటనవేలును తాకి ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకి వెళ్ళిపోయింది. జింక అనుకుని వచ్చి చూశాడు ఆ కిరాతకుడు. అక్కడ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ. అతడు జడిసిపోయాడు. అతని పైప్రాణాలు పైనే పోయాయి. మహాత్మా క్షమించు, క్షమించు, క్షమించు అని ఆయన పాదాలపై పడి వేడుతున్నాడు ఆ కిరాతకుడు. తన పాదముల వద్ద శిరస్సు పెట్టి వేడుకుంటున్నటువంటి ఆ కిరాతకుడిని పైకి లేపి, కిరాతక, నీ తప్పు ఏమీ లేదు, ఇది కర్మ పరిపక్వము అని చెప్పి అతడిని అక్కడి నుంచి పంపించి వేశారు శ్రీకృష్ణ పరమాత్మ. తదుపరి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి మనసులో ఇలా అనుకుంటూ ఉన్నారు, యాదవులంతా భూమిపైనంక లేరు, అందరూ పైకి వెళ్ళిపోయారు. నేను నా ఈ అవతారాన్ని పరిసమాప్తం చేసుకోవలసిన కాలం సమీపించింది కనుక నేను కూడా ఇక్కడ భూమిపైన అవతారాన్ని ముగిస్తాను అనుకుంటూ అక్కడ తన ప్రాణాలను అలా ఆ బొటనవేలు ద్వారా విడిచిపెట్టి అలా తన నిజ నివాసమైన వైకుంఠానికి చేరుకున్నాడు శ్రీమన్నారాయణుడిగా శ్రీకృష్ణ పరమాత్మ. అలా శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి చేరుకోగానే అక్కడికి తొట్టుపాటు పడుతూ ఇంద్రుడు, మరుత్తులు, అశ్విని దేవతలు, రుద్రులు అందరూ
ఒకరినొకరు తోసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకు జేజేలు పలుకుతూ నమస్కరిస్తున్నారు. అలా సర్వదేవతలు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడిగా వారికి కనిపిస్తుండగా ఆ శ్రీమన్నారాయణుడిని అందరూ వేనోళ్ళ స్తుతిస్తూ పొగుడుతూ ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు. ఓ దేవేశ, దేవాదిదేవ శ్రీమన్నారాయణ సర్వేశ్వర, ధర్మ రక్షణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై భూమిపైన అవతరించిన శ్రీమన్నారాయణ, ధర్మ రక్షణార్థమై నీవు భూమిపై అవతరించి పెక్కు క్లేశములు అనుభవించితివి. ప్రభు ఆదిపురుష, ప్రతి యుగములో కూడా నీవు ధర్మ సంరక్షణార్థమై ఇలా భూమిపైన అవతరించు ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నావు. ఇది ఆది అంతము లేని నీకు ఒక విధి అయి ఉన్నది. మూఢులు, దుర్మార్గులు, తత్వము తెలియని మూర్ఖులు నిన్ను సామాన్య మానవుడిగా భావించారు. కాచిచ్చులో పడిన మిడుతుల వలె మాడిపోయారు. ఓ జరా మరణము లేని మహాత్మా దేవాదిదేవా శ్రీమన్నారాయణ, నిన్ను తెలుసుకునుట మహర్షులకు దేవాదిదేవులకు కూడా సాధ్యము కాదు. ఓ పరిశుద్ధాత్మ, నీ స్థితి నీ స్థానము ఇంది అంత ఇది అని ఎవ్వరు కూడా చెప్పలేరు. నీవు దేవతలకు కానీ శివ బ్రహ్మలకు కానీ అర్థము కాని వాడవని, ఎవరికీ తెలియని వాడవని, పరమేశ్వరుడవని వేదములు నీ గురించి చెప్తున్నాయి. ఓ యజ్ఞస్వరూప మహాత్మ దేవాదిదేవ, నిన్ను శరణు వేడిన వారిని రక్షించే గుణము కలవు శ్రీమన్నారాయణ. నీ అష్టమావతారము శ్రీకృష్ణావతారము, పరిపూర్ణ అవతారమని ఋషులు మునీశ్వరులు పొగుడుతూ ఉన్నారు. ధర్మ సంరక్షణార్థమై నీవు ఎన్నో క్లేశములు పొంది చివరికి ధర్మాన్ని రక్షించి ఈ అవతారాన్ని పూర్తి చేసుకొని మరలా నీ నిజస్థానమైన వైకుంఠానికి వచ్చితివా మహాప్రభు శ్రీమన్నారాయణ. రక్షమాం రక్షమాం పాహి 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 అని అందరూ ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. అలా తనను వేల కొలిది అక్కడ ఉన్నటువంటి దేవతలు ప్రార్థించి పొగుడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. వారందరినీ చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడిగా అందరికీ కనిపిస్తూ అందరిపైన అమృత పూల వర్షాన్ని కురిపించాడు. ఆ సమయంలో బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదములపై పడి నమస్కరించి, తండ్రి నీకు జయము జయము, నీకు జయము జయము అని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడిగా చతుర్భుజుడిగా శంఖ చక్ర గదాపద్మములతో అందరికీ దర్శనమిచ్చాడు శ్రీమన్నారాయణుడు. తదుపరి మరొక్కసారి బ్రహ్మాది దేవతలంతా కూడా ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించి స్తుతించారు. అలా సంతోషించిన శ్రీమన్నారాయణుడు బ్రహ్మాది దేవతలతో మాట్లాడుతున్నారు. సర్వదేవతలారా, మీకు శుభము కలుగుగాక. నేను ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ అతి శ్రేష్ఠ రూపాలను సమాధి స్థితి రూపం వల్ల అమిత ఆనందంతో జ్ఞానంతో కొలవడానికి పరిశుద్ధమైనటువంటి ఆత్మ స్వరూపంతో వెలిసి ఉంటాను. అట్టి నా దివ్య స్థితిని నేనే నాకుగా నిర్మించుకొని ఏర్పాటు చేసుకుంటాను. అది సర్వ మంగళదాయకం. తదుపరి నారాయణుడు సర్వదేవతలను ఆశీర్వదించి, సర్వదేవతలారా, నా ఈ అవతారము ధర్మ సంస్థాపన అర్థం. ఈ శ్రీకృష్ణావతారము సర్వోత్కృష్టమైనది. ఎవరు నన్ను శ్రీకృష్ణ అని ఆర్తితో మనసా వాచ భక్తితో చెయ్యెత్తి పిలుస్తారు, అర్థిస్తారు, అట్టి వారిని నేను తక్షణం రక్షిస్తాను. ఈ శ్రీకృష్ణావతారము ధర్మ రక్షణార్థమే అని చెప్పి సర్వదేవతల వద్ద సెలవు తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా. జై శ్రీమన్నారాయణ.